వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్ బాధితులకు 25,000, ఫస్ట్ ఫ్లోర్ వరద బాధితులకి 10,000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మొత్తం 179 సచివాలయాల పరిధిలోని వరద బాధితులకు సాయం అందుతుందన్నారు. ఒక్క విజయవాడ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని వరద బాధితులకు కూడా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు చంద్రబాబు. సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబవ్ పూర్తిగా. అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా 10,000.